విద్యార్థులకు స్కూల్ హాలిడేస్ వచ్చాయి. సో ఎక్కువగా స్విమ్మింగ్ పూల్స్కి క్యూ కడుతుంటారు. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్లో, నగరంలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్స్లో ఏ ఫీట్స్ అంటే ఎన్ని ఎత్తుల వరకు వాటర్ ఉండాలి, ఏ వయసు వారికి ఎంత మోతాదులో అంటే ఎంత ఎత్తులో స్విమ్మింగ్ పూల్ నేర్చుకోవచ్చు, తర్వాత ఎలాంటి అంటే చర్మ వ్యాధుల నుంచి బయటపడాలి అంటే ఈ స్విమ్మింగ్ పూల్స్లో చాలామంది వస్తుంటారు కాబట్టి చర్మ వ్యాధుల సమస్య నుంచి కూడా ఎలా బయటపడాలి, సో అసలు నగరంలో చాలా వరకు ఎన్ని స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్లో ఎట్లాంటి శిక్షణ ఇస్తున్నారు అనేటువంటి విషయాలను ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. రైట్, ప్రజెంట్ నేను హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక ఏరియాలో ఉన్నాను. ఇక్కడ చూడవచ్చు పూర్తిగా పిల్లలకి శిక్షణ సంబంధించినటువంటి కోచెస్ కూడా ఒక్కొక్క స్విమ్మింగ్ పూల్కి ఇద్దరు లేదంటే ఒకరు కోచ్ కూడా ఉండి పిల్లలకి అయితే కోచింగ్లు నేర్పిస్తున్నారు. ఇక స్విమ్మింగ్ పూల్కి సంబంధించినటువంటి నిర్వాహకులు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి కొన్ని నియమ నిబంధనలు కూడా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ లోతు ఒకవైపు 3 అడుగులు, తర్వాత మరొక వైపు అత్యధికంగా 5.5 అడుగులు ఉండాలంటే కూడా చెప్పడం జరిగింది. ఇక తర్వాత చర్మ సంబంధిత ఇతర వ్యాధులకు అవకాశం లేకుండా కూడా ప్రమాణాల మేరకు స్విమ్మింగ్ పూల్లోని నీటి ఆధునిక పరికరాలు అంటే కొంత టెక్నాలజీ ఉపయోగిస్తూ ఎప్పటికెప్పటికే నీటిని శుద్ధి చేస్తూ ఎప్పటికప్పుడే నీరును క్లియర్ చేస్తూ పాత వాటర్ పోయి మళ్ళీ కొత్తగా రిమోట్ అంటే రీసైక్లింగ్ అయ్యేటట్టు కూడా ఏర్పాటు చేశారు. ఇక స్విమ్మింగ్ పూల్లో ప్రమాదాల బారిన పడకుండా నిబంధనలతో కూడినటువంటి బోర్డు లేదా ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి ఉంటుందండి కూడా అధికారులు చెప్పారు కాబట్టి అవి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక స్విమ్మింగ్ పూల్ నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన వారికి మాత్రం ఖచ్చితంగా 8 సంవత్సరాలు ఉండాలి. 8 సంవత్సరాల వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశం కల్పించరాదంటూ కూడా చెప్పారు. కానీ కొంత 7-6 సంవత్సరాలు వారు కూడా కొంత నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పెద్ద కొలనే కాకుండా దాని పక్కనే చిన్న కొలను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ చిన్న పిల్లలు కూడా ఈ నేర్చుకుంటున్నారు. ఈ స్విమ్మింగ్ పూల్ వల్ల కూడా చాలా ఆరోగ్య సమస్యలతో పాటు ఒక వ్యాయామం లేక ఒక ఎక్సర్సైజ్ లేక ఉపయోగపడుతున్నట్టు కూడా చెప్తున్నారు. ఇక జూనియర్ నేషనల్, సీనియర్ నేషనల్, స్కూల్ గేమ్స్ నేషనల్స్తో పాల్గొనడంతో పాటు ఏడాది 6 వారాల పాటు కూడా శిక్షణ పొంది డిప్లొమా దోప్రాప్తం అంటే కొందరు లెటర్లు కూడా పొందినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి ఈ స్విమ్మింగ్ పూల్కి సంబంధించి. సో స్విమ్మింగ్ చేస్తున్న టైంలో ఎవరికైనా అనుకోని ప్రమాదం జరిగితే మాత్రం ఈత రాని వారు, బయట ఉన్నవారు అప్పటికప్పుడు సహాయం చేసేలా కూడా ఒక పొడుగాటి కర్రను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ చూడొచ్చు మనకు ఈ స్విమ్మింగ్ పూల్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఆ కర్రను కూడా పట్టుకున్నాడు. ఎవరికైతే కొంత మునిగిపోతున్నామని అనిపించిందో ఎంబటి ఆ కర్ర సహాయంతో పట్టుకొని బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో చిన్న పిల్లల కానీ పెద్దల వరకు కూడా ఈ స్విమ్మింగ్ పూల్లో నేర్చుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. సో మనకు ఈ స్విమ్మింగ్ పూల్కి సంబంధించినటువంటి కోచ్ ఉన్నాడు. అసలు ఈ స్విమ్మింగ్ పూల్ రోజు ఎంతమంది వస్తున్నారు, సో ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి, తర్వాత స్ట్రెంత్ ఎట్లా ఉంది, పిల్లలు ఏమంటున్నారు తర్వాత అనేటువంటి విషయాల్లో మనతో పాటు కోచ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, సో ఎట్లా రోజుకి ఎంతమంది వస్తున్నారు, ఈ స్విమ్మింగ్ పూల్కి సంబంధించి డైలీ ఈ వాటర్కి సంబంధించి కానీ తర్వాత ఇందులోకి దిగేటప్పుడు ఏ టైం అంటే ఎంత టైం డ్యూరేషన్ ఉంటుంది, వెళ్ళేటప్పటికి వచ్చేటప్పటికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కళ్ళకు నీళ్లు పోవద్దంటే కానీ చెవులకు పోవద్దంటే ఇవన్నీ ఎట్లా చెప్తారు మీరు? మార్నింగ్ ఇవి కోచింగ్ క్లాసెస్ వచ్చేసి ఏమో మార్నింగ్ 6 to 9, ఈవినింగ్ ఏమో 4 to 7. ఆ టైంలో ఎవరైతే బయట వాళ్ళు ఉంటారో లోకల్ పీపుల్ వాళ్ళని రానియరు. ఇంకొకటి స్టార్టింగ్ 6 years నుంచి స్టార్ట్ అవుతుంది పిల్లలది. వాళ్ళకి క్యాప్, గర్గల్స్, కాస్ట్యూమ్ కంపల్సరీ. ఇంకొకటి ఇంట్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు కొంచెం ఆయిల్ బాడీకి ప్రొడ్యూస్ చేసుకొని రమ్మంటాం. ఎందుకంటే వాళ్ళకి కెమికల్ వాటర్ అలవాటు ఉండదు. ఎంత మంజీరా వాటర్ ఉన్నా, బోర్ వాటర్ ఉన్నా దాంట్లో TCC గ్రాన్యుల్స్ అవి వేస్తారు వాటర్ ఖరాబ్ కావద్దని. ఇప్పుడు చిన్నపిల్లలు తెలియక టాయిలెట్ పోస్తారు, అలా చేస్తారు కదా, ఆ ఇన్ఫెక్షన్ మనకి తాకొద్దని చెప్పి అందులో TCC గ్రాన్యుల్స్ అని చెప్పి అది వేస్తారు కెమికల్. ఒకటి వాటర్ బాగుంటుంది, ఇంకోటి పిల్లలు ఏం చేసినా కానీ ఆ ఇన్ఫెక్షన్ మనకు తాకకుండా ఉంటుంది. ఇంకొకటి మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. 2 కోచ్లు వాటర్ లోపల ఉంటారు. ఒక్క క్లాస్కి 52 members ఉంటారు. అలా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు 25 members ఉంటారు. వాళ్ళు నేను పైనకి వెళ్ళి నేర్పిస్తాను వాళ్ళకి. 2 పిల్లలేమో ఒక కోచ్ ఏమో బబ్లింగ్ నేర్పిస్తాడు. మెయిన్ థింగ్ స్విమ్మింగ్ పూల్లో ఏ పిల్లలు, పెద్దోళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఉండని, చాలామంది కోచ్లు రాగానే కూర్చోండి, లెగ్ బిట్టింగ్ చేయండి, దుంకండి, అది చేస్తే అది తప్పది. మెయిన్ థింగ్ వాటర్ లోపల రాగానే బబ్లింగ్ ఎలా చేయాలి, ఊపిరి ఎలా తీసుకోవాలి, ఊపిరి ఎలా వదలాలి, తర్వాత నీ బాడీ వాటర్ పైన ఎలా ఫ్లోట్ చేయాలి, నీ బోన్ టైట్ చేయకుండా ఎలా ఫ్లోట్ చేయాలి, ముంగటికి ఎలా పోవాలి, కాలు ఎలా కొడుతూ బబ్లింగ్ చేయాలి, అవి 2 చేస్తూ నువ్వు కిక్ బోర్డ్తో పాటు ముంగటికి ఎలా వెళ్ళాలి,
ఆ వాటర్ నోట్లకు పోకుండా. చాలామంది ఏం చేస్తారు కోచ్లు, నోరుతో బ్రీత్ తీసుకోవాలి, ముక్కుతో వదలాలి. అసలు కరెక్ట్ అంటే స్విమ్మింగ్ పూల్లో అందరు ఏం చేస్తారంటే ముక్కుతో తీసుకో, ముక్కుతో వదలు, అట్లా వాటర్ పోయి చాలామందికి ఇబ్బంది అవుతుంది. అందరు కోచ్లకు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను, అలా చేపియకండి. రాకపోతే యూట్యూబ్లో చూసి చేయండి. మీ జాబ్ల కోసం కోచ్ అని చెప్పి పోయి పిల్లల బాడీ ఇన్ఫెక్షన్ చేయకండి. నోరుతో బ్రీత్ తీసుకోవాలి, ముక్కుతోనే వదలాలి. ఇంకోటి బాడీ ఫ్లోటింగ్ చేయాలి. లెగ్ బిట్టింగ్ తర్వాత సింగళం నేర్పియాలి. సింగళం అంటే కిక్ బోర్డ్ పట్టుకొని ఒక చేయితో ఇలా అంటారు, అది కరెక్ట్ సింగళం చేయాలి. దాని తర్వాత మీరు ముంగటికి ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళన్నీ చేసిన తర్వాత స్విమ్మింగ్ చేయకపోతే మీరు ఎత్తేయండి. ఏం రాలే 2-3 రోజులు అయింది, పేరెంట్స్ వస్తలే అని చెప్పి వాళ్ళ ఫోర్స్ కోసం నువ్వు పోయి పిల్లలను ఎత్తడం తప్పు. ఎన్ని రోజులు శిక్షణ ఇస్తారు? స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే కరెక్ట్గా నార్మల్ స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే 1 monthలో నేర్చుకోవచ్చు. ప్రొఫెషనల్ స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే 7 months అవుతుంది, 6 to 7 months. ఇప్పుడు ఈ మంత్ అయితే మొత్తం కలిపి 260 members ఉన్నారు. 260లో ఇప్పుడు 60 members నేర్చుకుని వెళ్ళిపోయారు. 200 members ఇప్పుడు ఆల్రెడీ 100 members వచ్చు. అయినా కానీ వాళ్ళ పేరెంట్స్ ప్రతిసారి నా దగ్గరనే ఇస్తారు, ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి, ఇంకా 100 members నేర్చుకుంటున్నారు. స్విమ్మింగ్ పూల్కి వచ్చే పిల్లలు కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈదేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. నేను ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలనుకున్నది ఒకటే, ఫస్ట్ ఫోన్లు తీసి పక్కన పెట్టేయాలి, పిల్లలను చూడాలి. కోచ్లు ఎట్లా అంటే ఇప్పుడు ఒక 5 మంది తీసుకొని వెళ్తారు. సార్ మీ బాబు అక్కడ ఉంటాడు, మీ బాబు ఏం చేస్తుండో ఏం చేయాలని నేను ఇక్కడ చూసే లోపల అక్కడ బాబుకి ఏమైనా కావచ్చు. నేను ప్రతి ఒక్క పేరెంట్కి అదే చెప్తా, ప్రతి ఒక్క పిల్లలని మీరు చూడాలి. మాది ఎంత బాధ్యత ఉందో మాకంటే ఎక్కువ బాధ్యత మీది. పూల్లో చూడండి, చెప్పులు ఇప్పేయండి. చాలామంది పూల్ దగ్గరికి చెప్పులు వేసుకుని వస్తారు, అదే డస్ట్ మీ పిల్లల నోట్లోకి వెళ్తుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది. మీరు చెప్పులు ఒక దగ్గర వదిలేయండి, స్లిప్పర్స్ అన్ని ఒక దగ్గర వదిలేసి మంచిగా రండి. మీ పిల్లలు చూడండి నేర్చుకుంటున్నారా లేరా, ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, అలా చూసుకోవాలి. మొత్తానికి అయితే ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ స్విమ్మింగ్ పూల్లో శిక్షణతో పాటు చాలా క్రీడలో కూడా ఇంకా పాల్గొనవచ్చు. సో ఖచ్చితంగా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఈ స్విమ్మింగ్ వల్ల కొంత హెల్త్ ఇష్యూస్ కూడా ఉండవు, ఆరోగ్యంగా ఉంటారంటూ చెప్తున్నారు. సో మొత్తానికి అయితే చూడొచ్చు, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ అవుతున్నారు. కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి వస్తున్నారో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఏం పేరు నీ పేరు? అవ్యాన్. ఎప్పటి నుంచి వస్తున్నావు వీడికి స్విమ్మింగ్? లాస్ట్ ఇయర్ నుంచి. ఎట్లా ఉంటుంది స్విమ్మింగ్ చేయడం వల్ల, ఎలాంటి బెనిఫిట్స్ అనిపిస్తాయి నీకు? అంటే ఇప్పుడు వెయిట్ లాస్ అవుతుంది, నాకంత ఎక్సర్సైజ్ అనిపిస్తుంది, ఇంకా నాకు ఇట్లా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. స్విమ్మింగ్ చేయాలని అంటే నీకు మొదటి నుంచి వచ్చిందా, మీ పేరెంట్స్ తీసుకొచ్చారా నేను ఇక్కడ? మా పేరెంట్స్ తీసుకొచ్చిన తర్వాత కోచ్ నేర్పించిండు ఇట్లా పట్టుకొని, తర్వాత అలవాటు అయిన తర్వాత వచ్చేసింది. ఎన్ని రోజులకు నేర్చుకున్నావు? 1 month. 1 month పూర్తిగా వచ్చేసిందా? సో ఎట్లా నేర్పుతారు కోచ్ల సహకారం, మీకు కోచ్ల కోఆర్డినేషన్ కానీ మీకు ఎట్లా ఉంటుంది? మీకు మంచిగా నేర్పిస్తారా? మంచిగా నేర్పిస్తాడు. ఏ క్లాస్ నువ్వు? 4th. సో మీ ఫ్రెండ్స్కి చెప్తున్నావా స్విమ్మింగ్కి వెళ్తే ఇట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయని ఏమైనా చెప్పావా? చెప్పినా. ప్రజెంట్ మనం ఇంకొక స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్నాము. సిటీలో ఉన్నటువంటి ఉప్పల్ ఏరియాలో ఉన్నటువంటి గేమ్ పాయింట్ స్విమ్మింగ్ పూల్లో ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు పూర్తిగా 4 కోచర్లతో సంబంధించినటువంటి ఇక్కడ శిక్షణ అయితే ఇస్తారు. సో ఒకరు లోపల స్విమ్మింగ్ పూల్లో ఒకరు ఉంటారు, తర్వాత కార్నర్ 4 కార్నర్లకి 4 కోచ్లు ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ, ఎవరైనా కనుక మధ్యలో ఆయాసం వచ్చి ఎక్కువగా మధ్యలో అయిపోతే వారిని కాపాడేందుకు, వారిని బయటికి తీసేందుకు ఒక పైప్తో కూడినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇక స్విమ్మింగ్ ముందు కూడా వామప్ చేపిస్తున్నటువంటి విజువల్ కూడా చూడవచ్చు. సో స్విమ్మింగ్ ముందు తర్వాత కూడా వామప్ చేపించే ఇక్కడికి లోపలికి అలౌ చేస్తారు. సో మొత్తానికి అయితే సిటీలో ఎక్కువగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా మాత్రం ఇలాంటి ఏర్పాటు చేస్తారు. సో ఇక పవర్ విషయానికి వస్తే ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే గతంలో కూడా మనకు వాటర్లోనే షార్ట్ సర్క్యూట్ అంటే కరెంట్ షాక్తో చనిపోయినటువంటి పిల్లల్ని కూడా చూసాము. సో అలాంటివి ఏవి కూడా రిపీట్ కాకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేసామంటున్నారు. సో మనతో పాటు ఇక్కడ ఈ గేమ్ పాయింట్కి సంబంధించినటువంటి కోచ్ కూడా ఉన్నాడు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎంతమంది పిల్లలు వస్తున్నారు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. సో రోజు ఎంతమంది వస్తారు ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలకి, మీరు ఎట్లాంటి జాగ్రత్తలు ఇక్కడ తీసుకుంటున్నారు, ఎట్లా శిక్షణ ఇస్తున్నారు? మార్నింగ్ 5 to ఈవినింగ్ 7 వరకు ఉంటుంది కోచింగ్. డైలీ 9 hours కోచింగ్ ఉంటుంది. కోచింగ్ అయితే అంతా బాగానే జరుగుతుంటుంది. బ్యాచ్కి వచ్చేసి 40 members ఉంటారు.
మెయింటెనెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. మార్నింగ్ 5 o'clockకే మొత్తం మెయింటెనెన్స్ అంతా అవుతుంది. మార్నింగ్ 5 to నైట్ 10 వరకు ఫిల్టర్ అలా కంటిన్యూస్గా ఫిల్టర్ అయితే అవుతుంటుంది. ఇప్పుడు వరకు మెయింటెనెన్స్ ఏ ప్రాబ్లం లేదు. ప్రజెంట్ లైఫ్ గార్డ్ ఒక లైఫ్ గార్డ్ ఉంటారు, 4 coaches ఉంటాం. ప్రతి బ్యాచ్ కంటిన్యూస్గా రన్ అవుతున్న బ్యాచ్ బై బ్యాచ్ స్టెప్ బై స్టెప్ అలా. సో వాటర్ ఎప్పుడెప్పుడు క్లీన్ చేస్తారు? మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock క్లీనింగ్ స్టార్ట్ అవుద్ది. 5 వరకు క్లీనింగ్ 2 hours కంటిన్యూస్గా క్లీనింగే అవుద్ది. నైట్ క్లోరిన్ యాసిడ్ యాడ్ అవుతుంటుంది. డైలీ కంటిన్యూస్గా ఫిల్టర్ అవుతుంది. 10 to 15 hours ఫిల్టర్ అవుతుంది డైలీ వాటర్. పిల్లలకైతే ఎట్లాంటి లాభాలు ఉంటాయి స్విమ్మింగ్ చేయడం వల్ల? ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూన్లో నేషనల్ ట్రయల్స్ ఉన్నాయి. మ్యాక్సిమం 20 members దాకా నేషనల్ సెలెక్ట్ అవుతారు ఈ మంత్. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఒక 3 members-కి నేషనల్స్ మెడల్స్ వచ్చాయి, బ్రాంజ్ అండ్ గోల్డ్, సిల్వర్. ఇక్కడ అండర్ 8 నుంచి అండర్ 15 వరకు ఉంటారు ఏజ్ గ్రూప్స్. మొత్తానికి అయితే చూడొచ్చు కూడా ఎక్కువనే మంది వస్తారు. సమ్మర్ అంటే గత మాసాలతో పోలిస్తే అంటే సమ్మర్లో ఎక్కువగా పిల్లలు వస్తుంటారు. సో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసామంటున్నారు. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో ఎప్పటి నుంచి వస్తున్నావు స్విమ్మింగ్కి? ఒక 2 years నుంచి వస్తున్నాను. చెప్పాలంటే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ. స్విమ్మింగ్ హాయిగా విత్ సేఫ్ వాటర్ అంటే గేమ్ పాయింట్ ఇస్ బెటర్ ఆప్షన్. ఎప్పుడు నేర్చుకున్నాను? మొదట వచ్చినప్పటి నుంచి ఇప్పుడు 2 years లోపు ఎంత డిస్టెన్స్ ఎంత గ్యాప్లో స్విమ్మింగ్ నేర్చుకున్నావు పూర్తిగా? ఈ 2 yearsలో నేను ఆల్మోస్ట్ కంటిన్యూస్ ఒక 1 kilometer చేయగలుగుతాను ఫ్రీ స్టైల్. అండ్ ఐ నో ఆల్ 4 strokes. ఆల్ ట్రైనింగ్ విత్ రాము అన్న. అంటే ఎట్లాంటి గైడ్లైన్స్ ఉంటాయి ఇక్కడ వచ్చే పిల్లలు? చిన్న పిల్లలు వస్తుంటారు కదా, సో ఇక్కడ ఏమన్నా లోతు పోకూడదని కూడా వాళ్ళు చెప్తుంటారా? అలా ఏమి ఉండదు సార్, మా దగ్గర 4 coaches ఉంటారు. ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉంటారు. ఏం మునగడాలు అట్లా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. మొత్తం బ్యాచెస్ వై డివైడ్ చేసి ఉంటారు. బెస్ట్ ట్రైనింగ్ ఎవర్. చూడొచ్చు పిల్లలు కూడా చెప్తున్నారు చాలా బెస్ట్ స్టేడియం, గేమ్ పాయింట్ స్టేడియం అని చెప్తున్నారు. ఏం పేరు? శాన్వి. ఎప్పటి నుండి వస్తున్నావు? 2 months అవుతున్నాం. వచ్చేసిందా మరి స్విమ్మింగ్? ఎట్లా కోచింగ్ చేస్తున్నారు? బాగా ఇస్తున్నారు ఇక్కడ? బాగా ఇస్తున్నారా? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారా? చెప్తున్నారండి. సో మొత్తానికి అయితే పిల్లలు కూడా చెప్తున్నారు అన్ని జాగ్రత్తలు పాటించాలని కూడా చెప్తున్నారు. సో నిర్వాహకులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఎప్పటి నుండి ఏర్పాటు చేశారు, వచ్చేటువంటి పిల్లలకి ఎట్లాంటి గైడ్ లైన్స్ ఇస్తున్నారు అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు వివిధ గేమ్స్లో కూడా పోటీ చేసి మెడల్స్ కూడా సాధించారు. సో అట్లా కూడా మీరు ట్రైన్ ఇస్తారు? అవునండి, ఇక్కడ మనది ప్రొఫెషనల్ కోచింగే ఉంటుంది. ప్రొఫెషనల్ కోచింగ్ ఆల్రెడీ ఒక 4 స్టూడెంట్స్ మనకి అండర్ 13, అండర్ 10 ఇట్లా నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ అయ్యి సిల్వర్ అండ్ బ్రాంజ్ గెలుచుకొని వచ్చారు. చర్మ వ్యాధులు రాకుండా వాటర్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారా? సో వచ్చేవారికి ముందుగా డైరెక్ట్ స్విమ్మింగ్ అలౌ చేస్తారా, షవర్ చేసిన తర్వాతనే అలౌ చేస్తారా? సో మనము బ్యాచ్ క్వాలిటీ అనేది ఒకటి 40 slots కంటే ఎక్కువ పెట్టామన్నమాట. సో బ్యాచ్ లిమిటేషన్ ఉంటుంది. దీంతోపాటు మనకి ఎంత స్విమ్మర్స్ వస్తే అంత వాటర్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఖరాబ్ కాకోకుండా మనకి ఫిల్టరేషన్ అనేది త్రూ అవుట్ 24 hours నడుస్తూ ఉంటుంది. ఫిల్టరేషన్స్ అనేవి దీంట్లో సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్ వాడుతుంటాం మనము. వాటర్ లెవెల్ pH మెయింటైన్ చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. వేసవిలో వచ్చేటువంటి పిల్లలకు మాత్రం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎవరికి ఎలాంటి ఘటనలు కూడా జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం స్విమ్మింగ్ పూల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు నిర్వాహకులు. వీడియో జర్నలిస్ట్ అశోక్, అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.